ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు విల్లా కొనాలా ఓపెన్ ప్లాట్ కొనాలా అనే కన్ఫ్యూజన్ మనలో చాలా మందికి ఉంటుంది. మీకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే బెంగళూరు హైవే షాద్నగర్ టౌన్ లో ఈశాన్య ఇన్ఫ్రా వారు ఇంట్రడ్యూస్ చేసిన SDR హైట్స్ అనే ప్రాజెక్ట్ ని ఒక్కసారి విజిట్ చేయండి. ఎందుకంటే మీరు చూస్తున్న విల్లా ఆప్షన్ కానీ ఓపెన్ ప్లాట్ ఆప్షన్ కానీ ఈ రెండు ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఇది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి ఈశాన్య ఇన్ఫ్రా వారి మేనేజింగ్ పార్ట్నర్ మహావీర్ గారు ఏమంటున్నారు ఆయన మాటల్లోనే విందాం. ఈశాన్య ఇన్ఫ్రా అనేది మనకి ఆల్మోస్ట్ 10 years అయిపోయిందండి. అంటే ఆల్రెడీ ఇట్స్ ఇంటూ ఈశాన్య కన్స్ట్రక్షన్ ఆల్సో. అంటే మేము కన్స్ట్రక్షన్ లో కూడా ఉన్నాము. లాస్ట్ 3.5-4 years బ్యాక్ మేము ఈశాన్య ఇన్ఫ్రా కూడా స్థాపించడం జరిగింది, అంటే ప్లాటింగ్ విషయంలో. సో ఇందులో SDR హైట్స్ లో స్పెషల్లీ ఏంటంటే మనము ప్లాట్స్ తో పాటు హౌసెస్ కూడా కట్టిస్తున్నాము. అంటే ఎవ్రీ కామన్ మ్యాన్ కూడా అఫోర్డ్ చేసే విధంగా బ్యాంక్ లోన్స్ అన్ని అప్రూవ్డ్ అయ్యి ఉన్నాయి దీంట్లో. సో ఆ ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తున్నామండి. షాద్నగర్ టౌన్ లో ఉంది ఈ వెంచర్. మరి ఈ లొకేషన్ కి సంబంధించి ఇంకా లొకేషన్ హైలైట్స్ గురించి చెప్పండి. తప్పకుండా అండి. యాక్చువల్ గా ఇప్పుడు షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్ చూసుకుంటే మనది 3 kilometers వస్తుందండి వెంచర్. అండ్ రెడీ టు టౌన్ కి ఆనుకొని ఉందండి మనది, జస్ట్ 1/2 kilometer గ్యాప్ అంతే. అండ్ వెరీ నియర్ బై మనకి AVP అని చెప్పి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. మెట్రో స్టేషన్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా అనౌన్స్ అయింది షాద్నగర్ కి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన తర్వాత మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది పరిగి రోడ్ మీద. అంటే అరౌండ్ ఈ మన సైట్ నుంచి ఇంకో 3 kilometers ముందుకు వెళ్ళాలి. పక్కన మనకి ఇండియన్ హైట్స్ అని చెప్పి స్కూల్ ఉందండి, AC క్యాంపస్ స్కూల్. అంటే మెయిన్ ఒక ఎంప్లాయీకి కావాల్సిన ఏంటంటే ఒక చదువు, అంటే పిల్లల చదువు గురించి కానీ, బస్ స్టాండ్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ విషయం కానీ, మనకి హాస్పిటాలిటీ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన సైట్ లో ఏంటంటే ఇమీడియట్ గా ఒక మంచి నివాసం ఏర్పరచుకొని వాళ్ళు ఉండవచ్చు. ఆ ఫెసిలిటీస్ అన్ని మేము ఇస్తున్నామండి. ఓకే సార్, ఇందాక మీరు అన్నారు ఎంప్లాయీస్ కి నివాసం ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి. సో అది కొంచెం డీటెయిల్ గా చెప్తారా? యా డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకి షాద్నగర్ జస్ట్ దాటగానే ఎలికట్ అని SEZ స్టార్ట్ అయింది. అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చింది. అది కాకుండా ఇంకా చాలా రకాలుగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్, కంపెనీస్ వచ్చాయి. అది కాకుండా షాబాద్ లో హైదరాబాద్ అని చెప్పి అక్కడ 1600 ఎకరాల్లో మనకి అమెజాన్ డేటా సెంటర్, వెల్స్పన్, మోర్ ఓవర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 100 acres లో మళ్ళీ అక్కడ కూడా ఉందండి. అంటే టోటల్ ఆ 1600 acres లో చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే కమింగ్ డేస్ లో వాళ్ళందరికీ నిత్యావసరంగా అన్ని వసతులతో కలిసి ఉన్నది ఓన్లీ షాద్నగర్ అనమాట. అందుకని వాళ్ళు ఇక్కడే హౌసెస్ చూస్ చేసుకుంటారు. ప్లాట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ వైజ్ కానీ, ఏదైనా కానీ ఇక్కడే చూస్ చేసుకోగలుగుతారు అనమాట. అండ్ మన పక్కన NRSC, మనకి నియర్ బై ఆల్రెడీ చాలా కంపెనీస్, అంటే నాట్కో ఫార్మా, MSN ల్యాబ్స్, ఇలా చాలా రకరకాల ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయండి కంపెనీస్. మనం ఏదో మళ్ళీ ఏదో వస్తుంది రాబోతుంది అనేది ఏం లేదండి, రెడీగా ఉన్నాయి కంపెనీస్. మన చుట్టూరు ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మన వెంచర్ కూడా అంత ప్రాముఖ్యత ఉంది. విన్నారు కదండి మహావీర్ గారి మాటల్లో ఆ ప్రాజెక్ట్ ఉన్న బెనిఫిట్స్ ఏంటో మొత్తం విన్నారు కదా. ఎంత మంచి ప్రాజెక్టులు మిస్ చేసుకుంటారా? ఈ ప్రాజెక్ట్ లో విల్లా కానీ ఓపెన్ ప్లాట్ కానీ బుక్ చేయాలనుకుంటే కింద మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వెంటనే కాల్ చేయండి.